లూకా సువార్త 8వ మొదటి అధ్యాయము 8వ వాక్యం నుంచి. జకర్యా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచుండగా యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయములోనికి వెళ్ళి ధూపము వేయుటకు అతనికి వంతు వచ్చెను. ధూప సమయమందు ప్రజల సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా ప్రభువు దూత ధూపవేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా జకర్యా అతని చూచి తొందరపడి భయపడిన వాడాయను. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా, భయపడకుము, నీ ప్రార్థన వినపడినది. నీ భార్య అయిన ఎలిషాబెతు నీకు కుమారుని కనును. అతనికి యోహాను అను పేరు పెట్టుదువు. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షరసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇశ్రాయేలీలలో అనేకులను ప్రభువైన వాని దేవుని వైపునకు త్రిప్పును. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును త్రిప్పి ప్రభువు కొరకు ఆయత్తపడున్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు కలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురనేను. దేవుడి పరిశుద్ధ వాక్యాలను మనందరి వినికిడిలో ధ్యానములో దీవించును గాక. స్తోత్రమయ్య. ప్రేమ కలిగిన మహాపరిశుద్ధ తండ్రి, జీవము కలిగిన మిక్కిలి గొప్ప దేవ, జీవాధిపతి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. రాత్రి కాలం అంతా కూడా కాపాడి నీ ప్రేమలో నీ దయలో మాకు ఇచ్చిన ఈ నూతన దినాన్ని బట్టి ప్రభువా మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నావు నాయన. అయా నీ పరిశుద్ధ పవిత్ర జన్మను జ్ఞాపకం చేసుకుంటూ ఉదయకాలం నీ సన్నిధికి చేరి నాయన ఆరాధిస్తున్న ప్రియ బిడ్డలందరినీ కూడా దీవించు నాయన. నీకే ఘనత నీకే మహిమ కలుగును గాకయ్యా. మీరు వచ్చినందున, మీరు పుట్టినందున మానవుని సమస్యలన్నీ కూడా తొలగించబడ్డాయి ప్రభా. మా ప్రభువు, మా తండ్రి మా పట్ల ఏదైతే ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడో ఆ ఉద్దేశంలోకి మమ్మల్ని అందరిని కూడా తీసుకొచ్చినందుకు నీకు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ ఉదయకాలం ఇంతవరకు తోడుగా ఉన్నారు. కొన్ని కీర్తనలు పాడుకున్నాం. మీ ఘనమైన నామాన్ని ఒప్పుకుంటూ మిమ్మల్ని స్తుతించి ఆరాధించాం. నీకు మహిమ కలుగును గాక, నీకు ఘనత కలుగును గాక, నీకు ప్రభావాలు చెల్లును గాకయ్యా. ఇప్పుడు నీ వాక్యము వినాలని ఆశిస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం. దయగల మా తండ్రి, మాకు అవసరమైన మీ జీవాన్ని మాకు అనుగ్రహించి మమ్మల్ని ఆశీర్వదించమని, నీ దాసుని కూడా జ్ఞాపకం చేసుకోమని ఘనత మహిమ ప్రభావాలు మీకు చెల్లిస్తూ మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు ప్రభు పరిశుద్ధ నామమున స్తుతించి స్తోత్రాలు చెల్లించి ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో మరి జకర్యా ఎలిషాబెతు అనేటువంటి ఒక యాజక కుటుంబాన్ని గురించి మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం. జకర్యా ఎలిషాబెతులు అనేటువంటి వారు అహరోను క్రమములో మరి చేర్చబడినటువంటి యాజక మరి సమూహములలో ఒకడు. మరి ఈ జకర్యా అనేటువంటి ఆయన యాజక క్రమము చొప్పున, యాజక మర్యాద చొప్పున తను చేయవలసినటువంటి పనిని మరి ఆయన జరిగిస్తూ ఉండగా పిల్లరా, కాలము పరిపూర్ణమైనది. అంటే దేవుడు ఆది కాండంలో కానీ ఆయా ప్రవక్తల ద్వారా దేవుడు వాగ్దానం చేసిన మెస్సియా లేక రక్షకుడు వచ్చేటువంటి సమయము ఆసన్నమైంది కనుక, అంటే పూర్వకాలంలో మరి ఆయా ప్రవక్తల ద్వారా దేవుడు ప్రవచింపజేశాడు. రక్షకుని గురించి వారికి వాగ్దానం చేశాడు. యేసు ప్రభు అన్నాడు కదా, ప్రతి ప్రవక్త కూడా తన గురించి తెలియపరిచాడంట. అది మనకు అర్థం కాదు కానీ ప్రవక్తలందరి మరి ప్రవచనాల ప్రకారం యేసు ప్రభు వారు ఈ లోకానికి రావలసినటువంటి కాలము ఆసన్నమైంది. దేవుడు చేసే ప్రతి పని కూడా కాలమునకు ముడిపడి ఉండిద్ది. ఆయన టైం ప్రకారం చేస్తాడు. దేవునికి స్తోత్రం. మనం కూడా మన జీవిత పనులన్నీ కూడా మనం ఒక క్రమములో, ఆర్డర్లో మరి టైంలో చేసుకోవాలి.
అది దేవుని గురించి మనం తెలుసుకునేటువంటి మాదిరి అన్నమాట. యేసు ప్రభు ఏది చేసినా కూడా కాల ప్రకారం కూడా కాలానికి అనుగుణంగా యేసు ప్రభు చేసినట్టుగా మనం లేఖనాల్లో గమనిస్తాం పిల్లరా. కాలము పరిపూర్ణమైనది. రక్షకుణ్ణి మెస్సయ్యాని ఈ లోకానికి పంపించవలసిన కాలము ఆసన్నమైనది. అయితే లేఖనాల ప్రకారము మనం గమనిస్తే పిల్లరా, యెషయా గ్రంథంలో కానీ మలాకీ గ్రంథంలో కానీ ఆయా ప్రవక్తల కాలాల్లో కానీ పిల్లరా, యేసు ప్రభు మెస్సయ్య రావటానికంటే ముందుగా పిల్లరా ఇంకొక ఆయన రావాలి. దేవునికి స్తోత్రం. లేఖనాలకు చెబుతున్నాయి అన్నమాట. యేసు ప్రభు రావటానికి ముందుగా ఇంకొక ఆయన రావాల్సి ఉండింది. ఆయన వచ్చి పిల్లరా ఈయనకు ముందుగా వెళుతూ మరి మార్గాన్ని సిద్ధపరిచేటువంటి ఒక ప్రాఫిట్ అన్నమాట. క్రొత్త నిబంధన మొదటి ప్రవక్త ఆయన. మరి ఎవరు అంటే యోహాను భక్తుడు. ఆయన ఒకప్పుడు ఏలియా అన్నమాట. యేసు ప్రభు అన్నాడు కదా, విశ్వసించే మనసు గనక మీకుంటే ఇతడే ఏలియా అన్నాడు ప్రభు. కాబట్టి ప్రభు అన్నాడు గనక అంగీకరించే మనసు ఉంటే ఇతడే ఏలియా అని అన్నాడు. కాబట్టి ఆయన రావలసినటువంటి సమయం ఆసన్నమైంది. ఆయన కంటే ముందుగా యోహాను రావాలన్నమాట. యోహాను రాకుండా యేసు ప్రభు రావటానికి వీల్లేదు. కాబట్టి ఇక్కడ మనం చదువుకున్నటువంటి వచనం యోహానును గురించి చెప్పబడినటువంటి మాట. చదువుదాం ఇప్పుడు పిల్లరా. మొదటి నుంచి కూడా. జకరియా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచుండగా, యాజక మర్యాద చొప్పున వెళ్ళి ధూపం వేయుటకు అతనికి ఏమొచ్చింది? వంతు వచ్చింది. ధూప సమయమందు వెలుపల ప్రార్థన చేయుచుండగా ప్రభుదూత దూత వేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా, జకరియా అతనిని చూచి తొందరపడి భయపడిన వాడాయను. మునుపెప్పుడు అలా జరగల. ఆయన దేవుని కొరకు లోపలికి వెళ్ళి చేయవలసిన కార్యక్రమాలన్నీ చేసి బయటకు వచ్చేవాడు. అయితే ఈ తేప ఒక దేవదూత కనపడింది. ప్రత్యక్షపు గుడారంలో ఎవరు కనపడ్డారు? ఒక దేవదూత కనపడింది. భయపడ్డాడు. దేవుని ఆలయంలో కనపడేటప్పుడు అప్పుడు దేవదూత అంటున్నాడు కదా, జకరియా నువ్వు భయపడొద్దు. చదవమ్మా. నువ్వు భయపడొద్దు. అప్పుడు ఆ దూత అతనితో, జకరియా భయపడొద్దు, దేవునికి స్తోత్రం, నీ ప్రార్థన అది సమయం అన్నమాట. వాళ్ళు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారు. దేవుని సమయం ఆసన్నమైంది కదా. ఆ సందర్భంలో భయపడొద్దు, నీ ప్రార్థన వినపడింది. నీ భార్య అయిన ఎలిషబెతు కుమారుని కనును యోహాను అను పేరు పెట్టుదువు. అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై ద్రాక్షరసమైనను మద్యమైనను త్రాగక మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇశ్రాయేలీలలో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపుకు త్రిప్పును గనుక అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానము అనుసరించుటకును త్రిప్పి ప్రభువు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై దేవునికి స్తోత్రం ఆయనకు ముందుగా వెళ్ళును. దేవునికి స్తోత్రం. కాబట్టి యేసు ప్రభు రావాలంటే అంతకంటే ముందుగా యోహాను రావలసిన పరిస్థితి ఉన్నది. దాని గురించే ఇక్కడ చెప్పబడింది. ఆయన పుడతాడు, నీకొక కుమారుడు పుడతాడు. ఆయన ఎలాంటి వాడై ఉంటాడంటే పరిశుద్ధుడు, నీతిమంతుడై ఉంటాడు. దేవుని దృష్టికి ఆయన గొప్పవాడుగా ఉంటాడంట. దేవుని దృష్టి గొప్పవాడుగా ఉంటాడు. ఆయన ఏం చేస్తాడు? తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును అవిధేయులు దేవుని నీతిని అనుసరించి నడిచేటట్టుగా చేస్తాడు. కాబట్టి పిల్లరా, ఇందులోంచి మనం నేర్చుకునేటువంటి ఒక పాఠం ఏమిటంటే, మనము కూడా దేవుడు తన కార్యాలు జరిగించడానికి మనము సిద్ధపరిచే వారంగా ఉండాలి. దేవుడు మాట్లాడడానికి, దేవుడు కార్యాలు జరిగించడానికి, దేవుడు అద్భుతాలు జరిగించడానికి, తనేమిటో నిరూపించుకోవడానికి దేవుడు ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉన్నాడు. అయితే తనంతట తానుగా ఏది చేయలేడు. ఆయన చేసేదానికి ఒక మానవ సపోర్ట్ కావాలి.
ఒక మానవ అవసరత కావాలి. దేవునికి స్తోత్రం. రక్షించాలి మానవులను. అవును కదా! రక్షించాలి మానవులను. మరి డైరెక్ట్‌గా రావచ్చు కదా! ఆయన రక్షించాలంటే మానవుడు కావాలి. మానవుడుగా ఈ లోకానికి రావాలంటే ఒక స్త్రీ ఆయనకు కావాలి. కాబట్టి దేవుడు చేసే కార్యాలన్నిటికీ కూడా పిల్లరా ఒక మానవ మాతృడు ఆయనకు అవసరమై ఉన్నాడు. దేవుడు రావాలి. ఆయన గురించి ముందు తెలియపరిచేటువంటి వారు కొందరు ఆయనకుండాలి. కాబట్టి దేవుడు మాట్లాడడానికి, దేవుడు కార్యాలు జరిగించడానికి, దేవుడు ప్రజలను దీవించడానికి, వెలిగించడానికి పిల్లరా ఒక మానవ మాతృలు కావాలి. అది మనమై ఉండాలి. దేవుడు ఇశ్రాయేలీయులను దీవించాలనుకున్నాడు. దీవించాలనుకున్నప్పుడు ఎలా అన్నాడు? లేవీయులను వాడుకున్నాడు. యాజకులను వాడుకున్నాడు. మీరిలాగు దీవించండి. సంఖ్యాకాండం 6వ అధ్యాయంలో మీరిలాగు దీవిస్తే ఆ దీవెనను నేను సమర్థిస్తాను, నేను ఆమోదిస్తాను. మీరు దీవించాలి. మీరు దీవించినప్పుడు నేను దాన్ని అమలు చేస్తాను అన్నాడనమాట. కాబట్టి ఆయన ఏది చేయటానికైనా ఒక మానవ మాతృడు కావాలి. అది నువ్వవ్వాలి, అది నేనవ్వాలి. దేవునికే మహిమ కలుగును గాక. దేవుని కార్యాలు జరిగించడానికి నేను ఒక సాధనం కావాలి. దేవుని కార్యాలు జరిగించడానికి నువ్వు ఒక సాధనం అవ్వాలి. దేవుడు మాట్లాడడానికి నేను ఒక సాధనం కావాలి. దేవుడు మాట్లాడడానికి నువ్వు ఒక సాధనం కావాలి. దేవునికి కొంతమంది కావాలి. దేవునికి స్తోత్రం. దేవుని కార్యాలు జరిగించడం కొరకు కొంతమంది మనుషులు కావాలి. అది నువ్వవ్వాలి, అది నేనవ్వాలనేది దేవుని చిత్తం. అర్థమైందా? అది నువ్వవ్వాలి, నేను కూడా అవ్వాలి. నమ్మినటువంటి వారు అందరి పట్ల దేవునికున్న ఆలోచన అది. నేను మాట్లాడాలనుకుంటున్నాను, నేను నా మనస్సు ఏదో తెలియపరచాలనుకుంటున్నాను, నా ఉద్దేశాలు ఏదో తెలియపరచాలనుకుంటున్నాను, కొన్ని కార్యాలు జరిగించాలనుకుంటున్నాను, అద్భుతాలు చేయాలనుకుంటున్నాను, ఆశ్చర్య కార్యాలు చేయాలనుకుంటున్నాను. ఈ దినాలలో మరి మనం అంతా ప్రార్థన చేయాలి. మాటలతో సువార్త జరగదమా? మాటలతో పాటు దేవుని కార్యాలు కూడా జరగాలి. ఒకప్పుడు సువార్త వేరై ఉన్నది, ఇప్పుడు సువార్త వేరై ఉన్నది. మాటలకు ఎవరు లొంగేవాళ్ళుగా లేరు. కాబట్టి ప్రార్థన శక్తితో, పరిశుద్ధాత్మ శక్తితో, సువార్త శక్తితో మనం ముందుకు వెళ్ళవలసిన అవసరత ఉన్నది. మనం ఇలా ప్రార్థన చేసుకుని వెళ్ళాలి. ప్రభువా, నీ నామం పేరిట వెళుతున్నానయ్యా. ప్రభువా, నువ్వురా తండ్రి. నువ్వు మాట్లాడటమే కాదు, అక్కడ నీ కార్యాలు జరిగించయ్యా. నువ్వు మాట్లాడటమే కాదు, అక్కడ పరిశుద్ధాత్మ శక్తి కనుబరచబడాలి ప్రభువా. ఈ రీతిగా మనం వెళితే తప్ప పిల్లరా దేవుని కార్యాలు జరగవు. మనం వెళ్ళే ప్రతి చోట కూడా నేను ప్రార్థన చేయాలి, మీరు కూడా ప్రార్థన చేసేవారు ఉండాలి. ప్రభువా, అక్కడ నీ గొప్ప కార్యం జరగాలి. జరిగితే తప్ప వాళ్ళ హృదయాలు నీ వైపు త్రిప్పబడవు. ఇక్కడ యోహాను గురించి మనం ఆలోచిస్తే యేసు ప్రభువు కొరకు పిల్లరా అందరి హృదయాలను ఆయన సిద్ధపరుస్తున్నాడంట. త్రిప్పెను అనేటువంటి మాట పిల్లరా పలుమార్లు కూడా మనం అక్కడ చూస్తాం. ఒకసారి చూడండి 14, 16. అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై ద్రాక్షరసమైనను మద్యమైనను త్రాగక తల్లి గర్భమునందు పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలీలలో అనేకులను ప్రభువైన వాని దేవుని వైపుకు త్రిప్పును. అనేకులను దేవుని వైపునకు త్రిప్పును. ఎంత గొప్ప మాట పిల్లరా. అదో ఏం చేస్తాడంట పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై పరిశుద్ధుడై. అది 2 విషయాలు ఉన్నాయి పిల్లరా. అతడు కార్యాలు జరిగించడానికి మద్యమునైనను ద్రాక్షరసాన్నైనను ముట్టుకోడు. అది ముట్టుకోడు అంటే పరిశుద్ధత. రెండవది పరిశుద్ధాత్మ పూర్ణుడై. కాబట్టి దేవుని కార్యాలు జరిగించడానికి మనకు 2 కావాలి. 1 పరిశుద్ధత, 2 పరిశుద్ధాత్మ. ఈ పరిశుద్ధత, పరిశుద్ధాత్మ శక్తి మనలో ఉంటే తప్ప రాజీ పడితే దేవుని కొరకు బ్రతకలేవు. అర్థమైన పరిశుద్ధత, 2 పరిశుద్ధాత్మతో నిండినప్పుడు పిల్లరా అనేకులను మనం దేవుని వైపుకు త్రిప్పగలిగిన వారమై ఉంటాం. క్రిస్మస్లో జరిగినటువంటి సంగతి ఈనాడు కూడా అనేకులు ప్రభువుని తెలుసుకోవాలి. ప్రభువుని చూడాలంటే నువ్వు ఒక సాధనం కావాలి. యేసు ప్రభు ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన వస్తున్నాడు, ఆయన మనకు సరిపోయిన వాడని చెప్పాలి అంటే యోహాను పాత్రలోకి ఇవన్నీ ఎందుకు రాయబడ్డాయి? యేసు ప్రభు జీవితాన్ని మనకు తెలియజేయటం కోసం మాత్రమే కాదు,
యేసు ప్రభు జన్మప్పుడు ఏమి జరిగిందో మనకు చెప్పటం కోసమే కాదు పిల్లరా. అందుకోసమేనా? అందుకోసం కాదు. అవన్నీ కూడా పిల్లరా మనకు బుద్ధి కలుగుట కొరకు, తర్వాత జ్ఞానము కలుగుట కొరకు, దుష్టాంతరములుగా, తర్వాత మనం ఏది చెయ్యాలో వాటిని తెలియజేయుట కొరకు, మనం ఎలా బ్రతకాలో మనకు తెలియజేయటం కొరకు లేఖనాలన్నీ కూడా వ్రాయబడి ఉన్నాయి. కాబట్టి చదువుతున్నప్పుడు పిల్లరా ఈ కాలంలో కూడా యోహాను పాత్రలోకి మనమందరం కూడా రావాలి. యోహాను భక్తుడు జీవించినట్లుగా మనమందరం కూడా జీవించాలి. అప్పుడు మాత్రమే రక్షకుణ్ణి లోకానికి మనం అందించగలం. రక్షకుణ్ణి మనం లోకానికి చూపించగలము. ప్రజలు దేవుని వైపుకు తిరగటానికి మనం ఒక కారణాలము కాగలము. అవ్వాలా లేదా చెప్పండి అసలు? జీవితానికి అర్థం, పరమార్థం ఏంటి? జీవితానికి అర్థము, పరమార్థం ఏమిటి? ఏమిటంటే మొట్టమొదట దేవుణ్ణి తెలుసుకోవటం. అది ఎవరయ్యా ధన్యులంటే, ఎవరు ధన్యులు చెప్పండి? దేవుని ఎరిగిన వారు ధన్యులు. ఈ తరములో దేవునిని కలిగిన వ్యక్తిగా, ఎరిగిన వ్యక్తిగా నువ్వు ఉన్నావా? చాలా మందికి తెలియదు, నిజ దేవుడు ఎవరో తెలియదు. మాయలో, మోసంలో బ్రతుకుతున్నారు అంతా. మన భారతదేశం అబద్ధాల పుట్ట, అర్థమైందా? అబద్ధాలకే పెద్ద పీట వేసి సాగుతున్నటువంటి పరిస్థితి అన్నమాట. దీనంతటి వెనుక ఎవరున్నారు చెప్పండి? క్రూర మృగం వాడున్నాడు. క్రూర మృగం ఉంది. క్రూర మృగం మీద ఒక స్త్రీ ఉంది. ఆమె మధ్య పాత్ర పట్టుకుంది. బంగారంతో, వెండితో అలంకరించబడి, ముత్యములతో అలంకరించబడి ఒక మద్యం, వ్యభిచారపు మద్యం పట్టుకొని ఉంది. ఆ మద్యాన్ని ఏం చేస్తుందంట? భూమి మీద ఉన్న అందరికి కూడా త్రాగిస్తుంది. భూరాజులందరూ, భూజనులందరూ దాని మద్యముతో మత్తులైపోయారు అని ఉంది. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం మొదటి 2, 3 వచనాలు చదువుతారమ్మా? ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం మొదటి 3 వచనాలు. దేవునికే 7 పాత్రలను పట్టుకొని ఉన్న 7 దేవదూతలలో ఒకడు వచ్చి నాతో మాట్లాడుతూ ఇలాగు చెప్పాను, నీవిక్కడికి రా. ఎక్కడ కూర్చుంది? విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్యకు చేయబడు తీర్పు నీకు పరిచెదను. భూరాజులు ఆమెతో వ్యభిచరించిరి, భూనివాసులు వ్యభిచార మధ్యములో. ఈ విషయాలు మీరు అర్థం చేసుకోవాలి. ప్రకటన గ్రంథం అంతా కూడా సాదృశ్య భాష, అలంకార భాషతో వ్రాయబడి ఉన్నది. ఒక దేవదూత వచ్చి ఇట్రా నీకు ఒక దృశ్యాన్ని చూపిస్తానని యోహాను భక్తుని తీసుకొచ్చినప్పుడు ఒక స్త్రీ కనపడిందమ్మా. ఆమె విస్తార జలముల మీద కూర్చుందంట. ఎక్కడ కూర్చుంది? విస్తార జలములు. జలములు అంటే పిల్లరా జనములు, జనాంగములు అని అర్థం. అంటే అధిక శాతము ప్రజల మీద మరి ప్రపంచంలో మరి 100 ఉంటే అందులో పిల్లరా దాదాపుగా 90 వంతుల ప్రజల మీద, అర్థమైందా? అది కూర్చొని ఉంది. ప్రపంచంలో మొత్తం 800 కోట్ల మంది ప్రజలైతే మరి మనం ఆలోచిస్తే దాదాపుగా 6-7 కోట్ల మంది ప్రజల మీద అది ప్రపంచవ్యాప్త క్రైస్తవులు ఎంతమంది ఉన్నారు? ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు ఎన్ని కోట్ల మంది ఉన్నారు అంటే చాలా మంది ఉన్నారు ఉంటానికి. కానీ వాళ్ళందరూ నామకార్థులు. దేవుని కొరకు మరి దేవుని వాక్యం చెప్పినట్లుగా బ్రతికేవాళ్ళు కాదు. లోకంతో రాజీ పడినటువంటి జీవితాలు వాళ్ళు అంత ఇంపార్టెంట్ కాదు వాళ్ళకి. దేవుడు కానీ, దేవుని వాక్యము కానీ, పైకి వాళ్ళు క్రిస్టియన్సే. ప్రపంచ దేశంలో ఎక్కువ దేశాలు క్రిస్టియన్ దేశాలే ఉన్నాయి. అయితే వాళ్ళకి అంత ఇంపార్టెంట్ కాదు. దేవుడు కానీ, దేవుని వాక్యం కానీ, దేవుని ప్రణాళిక భూమి మీద నెరవేరటం అనేది కానీ ఇంపార్టెంట్ కాదు. ఏదో నామకార్థంగా లాగా ఉన్నారు. పిల్లలు ఏం చెబుతున్నానంటే అధిక శాతం ప్రజల మీద అది తన పెత్తనాన్ని చెలాయిస్తుంది. ఇంకా చదువమ్మా. విస్తార జలముల మీద కూర్చున్న మహావేశకు చేయబడు తీర్పు నీకు కనబరుచెదను. భూరాజులు ఆమెతో వ్యభిచరించిరి, భూనివాసులు వ్యభిచార మధ్యములో మత్తులై. అప్పుడు అతడు ఆత్మవశుడనైన నన్ను అరణ్యమునకు కొనిపోగా దేవదూషణ నామములతో నిండుకొని 7 తలలను 10 కొమ్ములను గల ఎర్రని మృగము మీద
ఆ ఎవరంట? ఎక్కడ కూర్చుందమ్మా? ఎర్రని మృగము మీద కూర్చుంది. ఎవరా మృగము? అంటే ఆది మహా ఘట సర్పం వాడే. మృగం మీద కూర్చుంది. ఒక స్త్రీ. ఆమె ఎవరంటే ఒక అబద్ధ మతమునకు ప్రతీక అన్నమాట ఆమె. అబద్ధమునకు ఆమె ఒక ప్రతీక. మతం అన్న తీసేయండి. అబద్ధమునకు ఆమె ఒక ప్రతీక. ఆమె ఒక వేశ్య. ఆమె చేతిలో ఏముందంటే మద్యము సీసా ఉంది. మద్యం పాత్ర ఉందంట. ఎవరికి దాగిస్తుంది? అందరికి దాగిస్తుంది. ఎవరు దాగారంట? ఆమె చేతిలో మద్యమును ఎవరెవరు దాగారంటమ్మా? భూరాజులు దాగారు. భూనివాసులందరూ గూడా దాని మద్యమును దాగారు. అంటే దాని అర్థం ఏంది? ఆ మాయలో పడిపోయారు. ఆ మోసంలో పడిపోయారు పుల్లారా. ఇదనమాట. ఎవరు ఏమంటే ఒక అబద్ధమునకు ప్రతీక, ఒక అబద్ధ మతమునకు ఆమె ప్రతీక. దీనిని ఎవరు స్థాపించారంటే నిమ్రోద్ అనేవాడు స్థాపించాడనమాట. నిమ్రోద్ అనేటువంటి ఒక రాజు సూర్యుడు. వాడు చచ్చిపోయాడు. ఇప్పుడు వాడి ఆత్మ లోపల ఉందంట. వాడు స్థాపించిందనమాట. ఆనాడు నిమ్రోద్ అనేటువంటి వాడు ఆదికాండం 11వ అధ్యాయంలో వాడు స్థాపించిన మతమే. ఇప్పుడు పిల్లరా ఒక్క క్రిస్టియానిటీ తప్ప, యూదులు తప్ప అందులో కూడా లేదు. ఇక అన్నిటిలో కూడా పిల్లరా అది కలిసిపోయింది. అది కలిసిపోయింది. ఏది మీరు కాస్త గమనించినా ఆనాడు వాడు స్థాపించింది ఇక్కడ కనపడిద్ది. పేర్లు వేరుగా ఉంటాయి మళ్ళా. పేర్లు వేరుగా ఉంటాయి. అన్నీ అక్కడియే. వాడు స్థాపించింది అన్ని మతాల్లో ఉందన్నమాట. అది దాని అర్థం. అందరికీ స్థాపించింది. భూరాజులందరూ, భూజనులందరూ కూడా ఆ మద్యంతో మత్తులైపోయే ఉన్నారు. అంటే అబద్ధములతో నిండి ఉన్నారు. అది లోకమంతా దేంతో నిండుంది? అబద్ధముతో. ఆనాడు నిమ్రోదు స్థాపించినటువంటి ఆ అబద్ధపు మతము ఆ ఛాయలలోనే అన్నీ ఉన్నాయంట. అన్నీ కూడా ఉన్నాయి. ఇది తప్ప. అందుకే అన్నిటిలో కూడా మంత్రాలు ఉంటాయంట. ఒక్క క్రిస్టియానిటీలో మంత్రాలుండవు. ఇశ్రాయేలులో శకునము లేదు. ఇశ్రాయేలులో మంత్రం ఉందంటే, మంత్రాలు ఉన్నాయంటే అది దుష్టుడిది అని మీరు గమనించాలి. మంత్రాలు ఎక్కడున్నా సరే, మంత్రాలు మనకి లేవు. మంత్రాలు ఉన్నాయంటే అది దుష్టుని ఆలోచన అన్నమాట. అంటే శక్తులను మరి మంత్రాల ద్వారా వశపరుచుకొని వాటి ద్వారా కార్యాలు జరిగించుకోవటం అన్నమాట. దురాత్మలను ఇవన్నీ కూడా దుష్టుడు నేర్పినటువంటి మాంత్రిక విద్య అంటారు దాన్ని. మాంత్రిక విద్య. ఇది ఎవరు నేర్పారు మనుషులకు? సాతానుడు నేర్పారు అనమాట. అంటే దురాత్మలను ఆవరించుకొని, దురాత్మలను వశపరుచుకొని వాటి ద్వారా కొన్ని కార్యాలు జరిగించడం అనేది ఇది అబద్ధం అన్నమాట. ఇది మొట్టమొదటి మనం తెలుసుకోవాలి. ఇలా జరుగుతుంది. ప్రపంచమంతా కూడా అబద్ధములతో నిండుంది. మనము సత్యదేవుణ్ణి మనం నమ్ముకున్నాం. యేసు ప్రభు ఒక్కడు మాత్రమే సత్యం. ఆయన చెప్పిందే సత్యము. ఇకంతా కూడా అబద్ధం. కాబట్టి మనం ఏం చేయాలా? నిజమును ప్రజలు తెలుసుకొనున్నట్లుగా, నిజదేవుణ్ణి అర్థం చేసుకున్నట్లుగా మనం ఒక సాధనాలుగా, పాత్రలుగా ఉండాలి. దేవుడు ఒక పని జరిగిస్తున్నాడు. ఏం జరిగిస్తున్నాడు? మనుషులను సత్యం వైపు మళ్లించే పని చేస్తున్నాడు. మనుషులందరూ అబద్ధాల వైపు ఉన్నారు. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? సత్యం వైపు మనుషులను పిలుస్తున్నాడు కదా. అది అబద్ధము. నా వైపు తిరగండి, భూదిగంత నివాసులారా, నా వైపు చూచి రక్షణను పొందండి అన్నాడు. భూదిగంత నివాసులారా, నా వైపు చూచి మీరేం పొందాలి? రక్షణ పొందాలి. అంటే మనుషులందరూ ఎటు చూస్తున్నారు? ఎటేటో చూస్తున్నారు. ఎటేటో చూస్తున్నారు కాబట్టి నా వైపు చూడమంటున్నాడు. ఎటేటో చూస్తే రక్షణ లేదు. నా వైపు చూస్తే మాత్రమే మీకు రక్షణ. నేను రక్షకునిగా దిగొచ్చాను. రక్షణ అంటే దాని అర్థం ఏంటి? ఒక ప్రమాదకరమైన పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా ఉన్నారు. మరణానికి జోగుతున్నారు, నరకానికి వెళుతున్నారు అందరూ కూడా అబద్ధాలతో. కాబట్టి మనం ఏం చేయాలి? సత్యమునకు స్తంభాలుగా ఉండాలి. దేవుడు చేస్తున్న పనిలో నువ్వు ఒక పాత్ర, నేను ఒక పాత్ర. దేవుడు చేస్తున్న కాదు, చెయ్యాలనుకున్నటువంటి పని. దేవుడు ఇలా చెయ్యాలనుకుంటున్నాను, నువ్వేమైనా హెల్ప్ చేస్తావా? అది నేను ఒక పని చేయాలనుకుంటున్నాను, నువ్వేమన్నా నాకు సహకరిస్తావా? మామ, అమ్మ, బాబు, నువ్వేమన్నా నాకు సహకరిస్తావా? ఇది దేవుని వాయిస్ అన్నమాట. యోహానులో నుంచి మనం నేర్చుకునే సత్యం ఇదే. రక్షకుడు రాబోతున్నాడు. రక్షకుడు గొప్ప కార్యం జరిగించబోతున్నాడు. దానికంటే ముందుగా నేను వెళ్ళాలి. నీవు ఆయనకు ముందుగా వెళ్ళుదువు గనుక అనే మాట ఉంది. యోహాను ఏం చేస్తాడంట?
రక్షకుడు వస్తున్నాడు. నేను మార్గాన్ని సిద్ధపరచాలి. ప్రజలు మేలు పొందునట్లు, రక్షణ పొందునట్లు, ఆ ఆశీర్వాదం పొందునట్లు, నరకాన్ని తప్పించుకున్నట్లు దేవుడు ఒక పని చేస్తున్నాడు. ఆ పనికి నేను సహకరించాలి. ఇలా మనం ఉండాలి పిల్లరా. యోహాను పాత్రలోకి మనమందరం రావాలి. దేవుడు సిద్ధంగా ఉన్నాడు మనుషులను సత్యం వైపు మళ్ళించడానికి, వాస్తవాల వైపు తీసుకురావటానికి, వాస్తవం ఏందో మనుషులకు చెప్పడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. దానికి మనం సాధనాలుగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆనాడు యేసు ప్రభువు లోకానికి రావాలి. కాలం పరిపూర్ణమైంది. ఇక వచ్చేస్తాడు. ఆయన రావాలంటే ఆయనకు ముందుగా మరొక పాత్ర ఉన్నది. ఎవరంటే యోహాను. ఆయన కంటే ముందు ఈయన రావాలి. ఈయన రావాలి. ఈయనొచ్చి ఏం చేస్తాడు? ఈయనొచ్చి ఏం చేస్తాడంటే ఆ అవిధేయులను దేవుని వైపు త్రిప్పుతాడు. ఇశ్రాయేలీయులను అనేకులను దేవుని వైపు, వారి దేవుని వైపు త్రిప్పుతాడు. తండ్రుల హృదయాలు పిల్లల తట్టునకు, పిల్లల హృదయాలు తండ్రుల తట్టునకు, అవిధేయులు నీతి మార్గమును అనుసరించేట్టుగా త్రిప్పును. దేవునికి స్తోత్రం. ఇది పిల్లరా, ఈ ఈ మాటలోకి మనమందరం వచ్చుదుముగాక. ఏ మాటలోకి? త్రిప్పే మాట, త్రిప్పును అనేటువంటి మాటలోకి మనం అందరం రావాలమ్మా. మన బ్రతుకు దినములలో, బ్రతుకు కాలంలో ఒక్కళ్ళన్నా త్రిప్పాలి. మొట్టమొదట మనమే దేవుని వైపు తిరిగినటువంటి అనుభవం మనకుందా? నేను దేవుని వైపు తిరిగిన వ్యక్తిని, దేవుని వైపుకు మళ్ళిన వ్యక్తిని, దేవుని వైపు చూస్తున్న వ్యక్తిని అనే నిశ్చయత నీకుందా? ఇది మొట్టమొదటి విషయం. నువ్వు తిరిగిన అనుభవం నీకుందా? నేను దేవుని వైపే తిరిగి ఉన్నాను, ఇంకా ఎవరి వైపు తిరిగిలేను. రెండవది, మనము దేవుని వైపు తిరగాలి. రెండవది, మన కుటుంబాన్ని దేవుని వైపునకు త్రిప్పుకోవాలి. సాధ్యమా కాదా? సాధ్యమా కాదా? పిల్లలు, సాధ్యమే. ఒక పాట ప్రభు మనకిచ్చాడు. సాధ్యమే, సాధ్యమే, సన్నిధిలో అన్నీ సాధ్యమే, విజయమే, విజయమే, దాల చెంత ఘన విజయమే, సాధ్యమే, సాధ్యమే, సన్నిధిలో అన్నీ సాధ్యమే, విజయమే, విజయమే, పాదాల చెంత ఘన విజయమే, సర్వోన్నతమైన నీ సన్నిధిలో, సర్వశక్తి కలిగిన నీ నామములో, సర్వోన్నతమైన నీ సన్నిధిలో, సర్వశక్తి కలిగిన నీ నామములో, సాధ్యమే, సాధ్యమే, సన్నిధిలో అన్నీ సాధ్యమే, విజయమే, విజయమే, పాదాల చెంత ఘన విజయమే. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేయండి పిల్లరా. ఇప్పుడు మనము మీటింగ్స్ 4 పాటల సీట్ ఒకటి వేసాం. 4 పాటల సీట్. అలాంటి సీట్ ఒకటి మనం చేయాలి. ఈ క్రిస్మస్ నూతన గీతం ఒకటి, నూతన సంవత్సరపు గీతం ఒకటి, దాంతో పాటు మరొక 2 పాటలు. ఈ పాట ఒకటి, మరొక పాట అది మరుగున పడిపోయింది పిల్లరా. ఇశ్రాయేలీయులు మనము ఇద్దరము సమానులమే. ఇప్పుడు భూమి మీద ఉన్న ఇశ్రాయేలు శరీర సంబంధమైన ఇశ్రాయేలీలు, ఇప్పుడు మనము అన్యులమైన మనము ఇద్దరం కూడా సమానులమే. వారు మనకంటే ఎక్కువేం కాదు, మనకంటే తక్కువేం కాదు. దేవుడు తన పరిశుద్ధ రక్తము చేత ఇశ్రాయేలు ప్రజలతో మన సమానం. ఒకసారి తెలుసా వాళ్ళ చరిత్ర? చరిత్ర తెలుసా? బహు ధనవంతులు, ఘనమైన వాళ్ళు. ఇశ్రాయేలు ప్రజలంటే చూస్తేనే నెట్లో చూడము ఒకసారి వాళ్ళ ముఖాలు ఎట్లుంటాయో. వాళ్ళు మగోళ్ళు కానీ ఆడోళ్ళు కానీ, వాళ్ళ మాటలు కానీ చాలా వ్యత్యాసంగా ఉంటాయి అన్నమాట. వాళ్ళు ఎవరంటే అబ్రహాము యొక్క సంతానం. నేను వాళ్ళని చూస్తూ ఉంటా, ఆడోళ్ళు మాట్లాడుతున్నా, మగోళ్ళు మాట్లాడుతున్నా, వీళ్ళు ఇశ్రాయేలులా, దేవుని సంతత, వీళ్ళు అబ్రహాము యొక్క సంతత. నాకు ఆశ్చర్యం కలిగింది. వాళ్ళ 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 విషయాలు చూడాలంటే నాకు ఆసక్తి. ఇశ్రాయేలు ప్రజల గురించి, వాళ్ళ జ్ఞానము, వాళ్ళ బలము, వాళ్ళ డిఫరెంట్ అన్నమాట. వాళ్ళు అనటానికి వీల్లేదన్నమాట. పిల్లరా,
రాజీ కుదిరించినట్టు కుదిరించి ఇద్దరు ఒప్పందం చేసుకున్నారు. మళ్ళా పోయి ఉగ్రవాదులు మళ్ళా దాడి చేశారమ్మా. దాడి చేశారు. ఇక మనం సమాధాన పడదామని సమాధాన పడినట్టు పడి మళ్ళా వాళ్ళు బాంబులేసారు పోయి. అప్పుడు మళ్ళా వీళ్ళు లెగిచారు. మళ్ళా వీళ్ళు యుద్ధం చేసి పిల్లరా ఒకే చోట దాదాపుగా 300 మందో, 400 మంది ఉన్నారంటయ్యా. ఒక బంకర్‌లో ఉన్నారని తెలిసిందమ్మా. ఏం చేశారు తెలుసా? కాంక్రీట్ ఏసి ఆ బంకర్ అంతా పూడ్చారమ్మా. సజీవం చేశారు వాళ్ళేం లేదు. బయటకి రాటానికి లేదు ఉగ్రవాదులు. అక్కడ ఉన్నారని వాళ్ళకి తెలిసింది. వాళ్ళు మళ్ళా లోపల బయటకి రాకుండా కాంక్రీట్ ఏసి స్లాబ్ ఏత్తాం చూసావా? అట్ట స్లాబ్ ఏసి చంపేశారు. తెలుసా మీకు? ఎక్కడన్నా మాకు విరోధంగా ఎవరన్నా ఉన్నారంటే ఔట్ అనమాట అది అక్కడ. ఎట్ట తెలిసిద్దో వాళ్ళకి. విరోధులైన వారు పలానా చోటున్నారని తెలిసిద్ది. వెంటనే ఇక్కడి నుంచి ఈళ్ళ దేశంలో ఉంచే ఆ దేశానికి బాంబేసేస్తారు. మొత్తం చనిపోరు. వాళ్ళనుకున్న టార్గెట్లు ఎవరున్నారో వాళ్ళు మాత్రమే చచ్చిపోతారు. అంటే ఇశ్రాయేలు గురించి చెబుతున్నానన్నమాట. ఇశ్రాయేలు గురించి ఈ సెల్ ఫోన్ కనిపెట్టింది వాళ్ళే. ఈ ఫోన్ అన్నీ పిల్లరా ప్రధానమైన వస్తువులు మనం మనిషి వాడుకునే ప్రధానమైన వస్తువులు 10 పేర్లు చెబితే 10 పేర్లు 8, 9 పేర్లు వాళ్ళయే ఉంటాయి. వాళ్ళు కనిపెట్టినయి. అంత బలవంతులు, అంత జ్ఞానవంతులు, శక్తివంతులు, వాగ్దాన ప్రియులు వాళ్ళు. దేవుడు అన్నీ వాళ్ళకి ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు దేవుడు మనల్ని ఏం చేశాడంటే వాళ్ళతో కలిపాడు. వాళ్ళు మనకంటే ఎక్కువ కాదు, మనకంటే వాళ్ళు తక్కువ కాదు. ఇశ్రాయేలుతో మనల్ని సమ వారసులుగా చేశాడంట. దాని గురించిన కాన్సెప్ట్ వారిలో మనల్ని కలిపాడు. తన పిల్లలైన ఇశ్రాయేలుతో మనల్ని కలిపాడు. అబ్రహాము సంతానంగా మనల్ని కూడా చేశాడు. ఈ విషయం మరి నాకు అర్థమైనప్పుడు మరొక పాట రాశా. ఎంత ధన్యమో ఎంత భాగ్యమో అనే ఒక పాట. ఎంత ధన్యమో ఎంత భాగ్యమో ఎంత ధన్యమో ఎంత భాగ్యమో నీ పిల్లలుగా పిలువబడుట నీ సాక్షులుగా నిలచియుండుట ఎంత ధన్యమో ఎంత భాగ్యమో ఎంత ధన్యమో నీ పిల్లలుగా. ఆయన మనల్ని ఏం చేశాడు? ఇశ్రాయేలు తన ప్రజలు అన్నాడు. ఇప్పుడు అన్యులమైన మనల్ని ఏమన్నాడు? మనల్ని కూడా తన ప్రజలని దేవుడు అన్నాడు. ఎంత గొప్ప విషయం. కనుక ఈ 2 పాటలు కూడా మరి క్రిస్మస్ నూతన గీతం, మరి నూతన సంవత్సర గీతం. మొత్తం 4 పాటలు. ప్రభువు చిత్తం అయితే ప్రార్థన చేయాలి. వేరొక పని ఉండకూడదు మనకి. మన సొంత పని దేవుని పని. ఇంకేం పనమ్మా? ఇంకో పని ఇంటి పని కూడా పెట్టుకోండి. ఇంటి పని మనం ఏదన్నా ఆర్థికంగా మనం పైకి రావటానికి ఒక పని. అవునా? ఆర్థికంగా పైకి రావటం ఏదో ఒక బిజినెస్సో, వ్యాపారమో ఏదో మరొక పని ఉండాలి. లేకపోతే మనం పేదోళం అయిపోతాం. పిల్లారా పైకి రావటం అనేది నీ చేతిలో పెట్టాయ్యా. నువ్వు ఊర కూర్చొని పైకి తీసుకురాంటే తీసుకురాడు. పైకి రావటానికి ఏదో ఒక తెలివితో మనం పైకి రావాలి. ఏదో ఒక చిన్న పని, వ్యాపారం ఏదో ఒకటి మనం చేసినప్పుడు దాన్ని దేవుడు ఆశీర్వదించి చిన్నగా నిన్ను ఆర్థికంగా లిఫ్ట్ చేస్తాడు. ప్రభు ఇక్కడే కూర్చుంటాం కానీ కిలో బంగారం తీసుకురాయా, ఇక్కడే కూర్చుంటాను కానీ డబ్బు అంటాడు. తెస్తాడా? అట్ట తేడు. సోమరులను దేవుడు దీవించడో. మనం చేసే పనిలో అది దేవుని పనైనా లోక సంబంధమైన పనైనా మనం చురుకుగా మనం ఉన్నప్పుడే మనం పని ముందుకెళ్ళినప్పుడే దేవుడు మనం వాడుకుంటాడు. దేవుడు మనం ముందుకు తీసుకెళ్తాడు. మనం కదలకపోతే ఆయన కదలడు. అయ్యా నువ్వు చేయి అంటే చేయడం. మనం వెళ్ళాలి. అనేకులను కలుసుకోవాలి. అయ్యా దేవుని వాక్యం చెబుతాం, దేవుని వాక్యం ఇక్కడ ప్రకటిస్తాం అని అనుకున్నప్పుడు దేవుడు తర్వాత ద్వారాలను తెరుస్తాడు. కనుక పిల్లరా 3 పనులు చేయాలి. 1 నీ పని చేసుకోవాలి. 2 ఇంటి పని అంటారు దాన్ని. ఇంటి పని చేయాలి. 2 భౌతికంగా ఏదన్నా నువ్వు పైకి రావటానికి ఏదైనా హ్యాండ్ వర్క్ ఉండాలి. అర్థమైందా? పైకి రావటానికి. 3వది దేవుని పని. 3 పనులేనమ్మా. ఇంకో పని ఉందా? చాలా పనులు అంటుంది ఒక ఆమె. ఏం పని అమ్మా? నాకు అర్థం కాదు. ఏమి చాలా పనులు ఎందుకుంటాయేంటి? ఏముండవు పిల్లరా. 1 మన ఇంటి పని. 2వది మనం ఆర్థికంగా ఏదైనా పైకి రావటానికి ఒక వ్యాపారమో, వ్యవసాయమో, బిజినెస్సో ఏదో ఒకటి మనం చేయాలి. అప్పుడు ఆర్థికంగా మనం పైకి వస్తాం. 4 డబ్బులు మన చేతిలో ఉంటాయి. ఆర్థిక ఆ దెయ్యాన్ని మనం బంధిస్తాం. ఆర్థిక దయ్యం దాని పేరు. ఈ దినాలు అనేకులను పట్టి పీడిస్తున్న ఆ దయ్యం అది. దాన్ని మనం జయించాలి. ఆర్థిక దెయ్యాన్ని మనం జయించాలి. ఆ దెయ్యం నన్ను ఏం చేయలేదు.
అది అది అట్లా. మూడోది దేవుని పని చేయాలి. మూడవది దేవుని పని చేయాలి. మనం సమయం ఉన్నప్పుడు మనం అవకాశాల కోసం ప్రార్థన చేయాలి. అనేకులు ప్రభువు వారి జీవితంలో పని చేయనట్లుగా మనం వ్యవహానుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఈ ఉదయకాలం సందేశం ఏంది? యేసు ప్రభు రాకకు యోహాను ఎలాగైతున్నాడో ఆయన వచ్చేసాడు కదా! ఇప్పుడు ఆయన పని చేయనట్లుగా, ఆయన జీవితాల్లో కార్యం చేయనట్లుగా, అనేకులను సత్యం వైపు తిప్పునట్లుగా, మంచి వైపు తిప్పునట్లుగా, రక్షణ కొరకు వాళ్ళని సిద్ధపరుచున్నట్లుగా మనం ఒక సాధనాలుగుండాలి. మనం ఒక సాధనాలుగుండాలి. పిల్లరా, మనం దేవుని వైపు తిరిగిన వాళ్ళంగా ఉండాలి. మన కుటుంబాన్ని దేవుని తట్టు త్రిప్పుకున్న వాళ్ళంగా మనం ఉండాలి. అనేకులను దేవుని వైపు త్రిప్పిన వాళ్ళంగా మనం ఉండాలా. దేవునికి స్తోత్రం. ఇదిగో ఈమె దేవుని వైపు తిరగటానికి నేనే కారకురాన్ని, ఇతడు దేవుని వైపు తిరగటానికి నేనే కారకురాన్ని అని పిల్లారా ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. అది తెలియదు కూడా మనకి. మన ద్వారా ఏమి జరిగిందో. అయితే మన పని మనం నమ్మకంగా చేస్తూ ఉండాలి. మనం నమ్మకంగా చేస్తూ ఉండాలి. ఇదిగో అనేకులను త్రిప్పే పనిలో, రక్షకుని వైపు చూపించే పనిలో మనం ఉండాలి. రక్షకుని వైపు చూపించే పనిలో మనం ఉండాలి. యేసు ప్రభు ఆనాడు రావటానికి యోహాను ఎలా కారకుడయ్యాడో, ఈనాడు వచ్చిన యేసు ప్రభువుని, పుట్టిన యేసు ప్రభుని అనేకులకు మనం చూపించుదుముగాక, అనేకులను ప్రభు వైపు త్రిప్పుదుముగాక.